హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిఖిల్. సో నిఖిల్ గురించి చెప్పాలంటే నిజంగా తన ఫ్యాన్స్ని ఎప్పుడూ ఎంటర్టైన్ చేయడానికి అలాగే తన ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచుకోవడం కోసం నిజంగా నిఖిల్ ఎంత కష్టపడుతున్నాడో చెప్పాలంటే అసలు చాలా అంటే చాలా క్రేజీగా అనిపిస్తుంది. నిజంగా ఇంత కష్టపడే వ్యక్తిని ఇన్ని రోజులుగా బిగ్ బాస్ విన్నర్ అయిన తరువాత ఇంత ఇన్ని ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఎక్కడ గ్యాప్ లేకుండా చేసుకున్న ఒకే ఒక వ్యక్తి నిజంగా నిఖిల్ అని చెప్పడంలో సందేహమే అక్కర్లేదు. సో ఇప్పుడైతే ఆల్రెడీ మనకు 2 ఆల్బమ్ సాంగ్స్ అయితే రిలీజ్ అయిపోయాయి నిఖిల్వి. అవి కూడా మంచి హిట్ని అయితే పొందుకున్నాయి, మంచి పేరుని కూడా సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఇంకొక మంచి ఆల్బమ్ సాంగ్తో మన ముందుకు రాబోతున్నాడు, తేనెల వెన్నెల అనే సాంగ్. సో ఈ యొక్క గ్లింప్స్ అయితే రేపు 20/11/2025 అంటే నవంబర్ 20th అయితే రిలీజ్ అవబోతుందండి. ఇది ఒక మంచి రొమాంటిక్ సాంగ్ లాగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు మాస్ సాంగ్, క్లాస్ సాంగ్ అన్నిటినీ చూసేసాం కదా. ఇక రొమాంటిక్ సాంగ్ కూడా చూడాలని ఎంతమందికి ఉందో అలాంటి వాళ్ళంతా, తన ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక మంచి ఫీల్ ఉన్న సాంగ్ అయితే చేయబోతున్నాడు, అలాగే చేసేసాడు కూడా. సో రేపైతే దాని యొక్క అంటే ప్రోమో లాగా అనుకోండి. సో ఇక ఆ సాంగ్ గ్లిప్స్ అన్నీ కూడా చాలా చక్కగా రిలీజ్ అయితే చేయబోతున్నారు. అసలు సాంగ్ రిలీజింగ్ కోసం కొంత టైం ఉన్నట్టుంది, బట్ ప్రస్తుతానికి దీంతో సరిపెట్టుకోండి. ఇక నిజంగానే తన ఫ్యాన్స్ని హ్యాపీగా ఉంచడం కోసం ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తూనే ఉంటాడు నాన్ స్టాప్గా. నిజంగా ఈ అబ్బాయిని చూస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ప్రేమ ద్రోహి అనే ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు కదా. దాంట్లో ప్రియాంక జైన్ అయితే హీరోయిన్గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ వచ్చేసి శివ్ కుమార్ అండ్ నిఖిల్, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ లాగా అనిపిస్తున్నారు. ఇక ఈ కథను రాసిన వాళ్ళు కూడా శివేనండి. సో వీళ్ళది కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉండబోతుంది ఈ యొక్క వెబ్ సిరీస్ కూడా. సో ప్రతి ఒక్కదాని కోసం ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూనే ఉంటారు కదా. నిఖిల్ ఏ ప్రాజెక్ట్ చేసినా దాన్ని మంచి హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటూ ఉంటారు, అలాగే హిట్ కూడా చేస్తారు. సో ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా మంచి పేరుని సంపాదించాలని, ఆ సాంగ్ కూడా మనం అనుకున్న దానికంటే ఇంకా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మంచి మంచి వెబ్ సిరీస్తో, మంచి సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.